హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నర్సింహ పరుకులు. ఈరోజు నర్సింహ పరుకుల్లో మనం భారతీయ 2 11th అవర్ గురించి తెలుసుకుందాం. ముందుగా వెల్కమ్ టు నర్సింహ పరుకులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శంకర్ ఈ సినిమా అంటే ఈ పేరు అంటే నార్త్ నుంచి సౌత్ వరకు తెలియని సినీ ప్రియులు ఎవరు ఉండరు. ఆయన సినిమా అంటే పరిచయిస్తారు. అలాంటి అభిమానం గల డైరెక్టర్ శంకర్. ఆయన తీసే ప్రతి సినిమా ఒక క్లాసిక్. అందులోనూ భారతీయులు అంటే అది ఒక కల్ట్ క్లాసిక్, ఎవర్ గ్రీన్. అలాంటి సినిమాకి ఆయన సీక్వెల్ తీస్తున్నట్టే హైప్స్ ఒక్కసారిగా పెరిగిపోయాయి. శంకర్ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మ్యాజిక్ చేస్తూ ఉంటారు. ఆయన సినిమాల కథ అన్నీ ఒకేలాగున్నా ఎప్పుడు ఆ ఫీల్ రాదు. అదే ఆయన సినిమాలోని గొప్పతనం, డైరెక్షన్లోని గొప్పతనం, ఆయన సినిమాలోని ఉండే మ్యాజిక్. అలాంటి డైరెక్టర్ భారతీయులు లాంటి ఒక గొప్ప సినిమాకి సీక్వెల్ అంటే సాదా నుంచి అలాంటి డైహైడ్ ఫ్యాన్స్ వరకు ఒక స్ట్రాంగ్ హోప్స్ అండ్ ఫీలింగ్స్ పెరిగాయి. అలానే ఆయన మళ్ళీ కంబ్యాక్ ఇస్తారనే ఒక నమ్మకంగా కలిగింది. గతంలో శంకర్ రోబోకి సీక్వెల్ తీసిన అది సైన్స్ ఫిక్షన్ కాబట్టి కొంతమందికి అది ఇష్టమైన జానర్ సినిమాకి ఎక్కింది. కానీ భారతీయులు అనేది అన్ని జానర్లో అన్ని రకాల ప్రేక్షకులని ఇష్టపడే సినిమా. అందుకనే దాని మీద కన్నా భారతీయ 2 మీనే ఎక్కువ హైప్స్ పెరగడానికి కారణం. ఇప్పుడు 11th అవర్ గురించి తెలుసుకుందాం. భారతీయుడు 2 జీరో టాలరెన్స్ అనే ట్యాగ్ లైన్తో ఈ సినిమా వచ్చింది. ముందుగా కథ. భారతీయుడు 1 ఎక్కడ ఫినిష్ అవుతుందో భారతీయ 2 కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తన కొడుకుని చంపిన తర్వాత విదేశాలకు పారిపోయిన భారతీయుడు టైంలో ఒక మార్షల్ స్కూల్ నడుపుతూ తన శేష జీవితాన్ని అక్కడికి గడుపుతూ ఉంటాడు. మళ్ళీ తన అవసరం వచ్చేంత వరకు తను దేశానికి తిరిగి రానని ఆ రోజు అన్నాడు. ఆ మాట మీద కట్టుబడి ఉంటాడు. తను తీసిన మార్షల్ ఆర్ట్స్ మర్మకళ అనే విద్యని అలా అభ్యాసం చేస్తూ టైవాన్ మార్షల్ ఆర్ట్స్ స్కూల్ నడుపుతూ ఉంటాడు. మరి ప్రజెంట్ మన 2024కి వస్తే సిద్ధార్థ్ అరవింద్ అని క్యారెక్టర్ చేశాడు. మరి అతని ఫ్రెండ్స్ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. ఆ యూట్యూబ్ ఛానల్లో కరప్షన్ మీద, అధికారుల మీద దాడి చేసి వాళ్ళ కరప్షన్ బయటపెట్టి అరెస్ట్ చేయించడం, వారి మీద యాక్షన్ తీసుకునే పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు. సో ఇక్కడ చిన్న డైరెక్టర్ హింట్ ఇచ్చారు. అంటే సిద్ధార్థ్ వాళ్ళే భారతీయుడు మళ్ళీ తిరిగి వస్తారని ఒక చిన్న హింట్ ప్రజల్లోకి, ఆడియన్స్లోకి వెళ్ళింది. భారతీయుడు ఎవరి వల్ల తిరిగి వస్తారంటే సిద్ధార్థ్ అనే ఒక రీజన్ని చెప్పొచ్చు అని ఒక డైరెక్టర్ హింట్ ఇచ్చాడు. మరి ఎట్లా మనం స్టోరీ ముందుకు వెళ్తుంటే ఒక విషయంలో సిద్ధార్థ్ అనే ఫ్రెండ్స్ని పోలీసు అరెస్ట్ చేయటం, తన గర్ల్ ఫ్రెండ్ రకుల్ప్రీత్ సింగ్ వాళ్ళకి బెయిల్ ఇప్పించటం వంటివి జరుగుతుంది. ఆ టైంలో సిద్ధార్థ్కి సేనాపతి గురించి తెలియటం, అప్పుడు తను కమ్బ్యాక్ ఇండియా ఒక క్యాంపెయిన్ చేయటం, కొన్ని సాంగ్స్ కూడా డైరెక్టర్ పెట్టాడు. అప్పుడు ఆ కమ్బ్యాక్ ఇండియా క్యాప్షన్ భారతీయుల వరకు వెళ్ళి భారతీయులు మళ్ళీ ఇండియాకి తిరిగి వస్తారు. ఈ సీన్ని కొంచెం స్ట్రాంగ్ స్క్రీన్ ప్లే ఎలివేషన్స్ రాసుంటే ఇంకా బాగుండేది. సిద్ధార్థ్ అనుకొని చూపించిన దానికన్నా ఇంకా కొంచెం వీక్గా చూపించి, కరప్షన్ మీద కొంచెం ఆఫీసర్ని కొంచెం స్ట్రాంగ్గా చూపించి ఉంటే చాలా బాగుండేది. ఎందుకంటే సిద్ధార్థ్ అనుకో చాలా యంగ్ పీపుల్, వాళ్ళకి కరప్షన్ మీద, నేటి సమాజం మీద ఒక అవగాహన ఉంటుంది. అలానే వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలుసు. అందుకని వాళ్ళు దాదాపు ఈ కరప్షన్ ఆఫీసర్ని వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు యూట్యూబ్ ఛానల్ నడుపుకుని ఒక చిన్న యంగ్స్టర్స్ అనే ఒక ఫీలింగ్ కలిగించి వాళ్ళ వల్ల ఇలాంటి వాళ్ళని ఏం చేయలేని రేంజ్కి తీసుకెళ్ళి అప్పుడు భారతీయ ఇంట్రోని చూపించుంటే బాగుండేది. ఎందుకంటే భారతీయ స్టైల్ అప్రోచ్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అది చేసే ఇంపాక్ట్ గురించిగా అందరికీ తెలుసు. అలాంటి టైంలో సిద్ధార్థ్ వాళ్ళ భారతీయ తిరిగి వచ్చారంటే దాని వెనక కొంచెం స్ట్రాంగ్ సీన్స్ అండ్ ఎలివేషన్స్ ఉంటే ఇంకా సినిమా బాగుండేది. ఎందుకంటే ఫస్ట్ అరగంట వరకు అంత స్ట్రాంగ్గా చూపించి విలన్స్ని, కరప్షన్ అధికారులని అప్పుడు భారతీయ ఇంట్రో ఇస్తుంటే దానికి జస్టిఫికేషన్ దొరికేది. అప్పుడు సేనాపతి తిరిగి రావటం, తన హత్యలు చేస్తూ ఉండటం, దానివల్ల జరిగే ఇంపాక్ట్ కూడా సినిమాకి కరెక్ట్గా ప్లస్ అయ్యేది. తర్వాత ఇప్పుడు సేనాపతి ఇంట్రో గురించి ఇప్పుడు మనం చూస్తే సేనాపతి రాగానే కొన్ని గుజరాతీ బిజినెస్ మ్యాన్ని కిరాతకంగా చంపుతూ ఉంటాడు. అతని ప్లస్ మిగతా వాళ్ళని కూడా మర్మకళతో చాలా క్రూరంగా చంపుతాడు. ఇది చూస్తే చాలా వైలెంట్గా, వల్గర్గా, ఏదో అడల్ట్
యాక్షన్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకప్పుడు శంకర్ సినిమాలో చూస్తే హీరోలు ఇదివరకులాగానే అన్ని హత్యలు చేసినా ఎప్పుడు హీరో మీద నెగిటివ్ ఫీలింగ్ వచ్చేది కాదు. కానీ ఈ సినిమా ఎందుకో హీరో చెడ్డవాళ్ళని హత్య చేస్తే నెగిటివ్ ఫీలింగ్ కలిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అపరిచితుడు సినిమా చూస్తే ఆ సినిమాలో కూడా హీరో చాలా క్రూరంగా హత్యలు చేస్తారు, కానీ ఈ రోజు కూడా ఆ ఫీలింగ్ కాలే. ఫర్ ఎగ్జాంపుల్ రైల్వే మీన్స్ కాంట్రాక్టర్ని చంపే సీను చాలా క్రూరంగా ఉంటుంది, కానీ ఎప్పుడు ఆ సీన్లో హీరో విక్రమ్ మీద నెగిటివ్ ఫీల్ రాలేదు. దానికి కారణం హీరో చెప్పే డైలాగ్ 5 పైసలు కొట్టేస్తే తప్ప 500 మంది 5 పైసలు కొట్టేస్తే తప్ప అనే సీను ఈ ఆడియన్స్ చాలా కనెక్ట్ అయిపోయి హీరో మీద పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. దానివల్ల హీరో మర్డర్ చేసిన తను చేసిన కరెక్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకనే ఎప్పుడు హీరో మీద నెగిటివ్ ఫీలింగ్ రాదు. కానీ ఈ సినిమాలో ఎందుకో ఆ ఫీల్ మిస్ అయ్యి హీరో క్యారెక్టర్ మీద నెగిటివిటీ కొంచెం స్ప్రెడ్ అయింది. ఇది కూడా క్యారెక్టర్ చాలా మైనస్గా చెప్పాలి. తర్వాత